అందరికీ నమస్తే. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో ఏరిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారం ఏం చేద్దాం, ఎట్లా తేలుద్దాం. ప్రస్తుతం కాంగ్రెస్లో ఈ చర్చ గాంధీ భవన్లో ఉంది. రేవంత్ రెడ్డి దగ్గర ఉందో లేదో మాకు తెలియదు. అయితే ఎందుకు ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే దానం నాగేందర్ విషయం తెలుసు. ఈ మధ్యకాలంలో కొంచెం ఆయన అధికార పార్టీలో ఉండి అధికార పార్టీకి ఎగనిస్ట్గా మాట్లాడుతున్నారు. అది డ్రామానా ఏంది అంటే ఏమో. ఎందుకంటే మొన్ననే చింతల్ బస్తీ కూల్చేసారు. ఆ కూల్చివేతను ఆయన వచ్చి నేను బుల్డోజర్కి అడ్డం అనుకుంటా అన్నాడు. మరుసటి రోజే రేవంత్ రెడ్డికి స్వాగతం పలకడానికి ఎయిర్పోర్ట్కి పోయిండు. పాపం మినిస్టర్లు పోలే, ఎవరు పోలే, అసలు ఒరిజినల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోలే, ఆయన పోయిండు. ఆయన ముందే అందరికన్నా ముందే పోయి బొకే ఇచ్చేచ్చిండు. కాబట్టి ఆయన డ్రామా అని అనడానికి ఇంకా కొంచెం ఇట్లాంటి వాసనలు మనకు కనిపిస్తున్నాయి. ప్లస్ గూడెం మైపాలరెడ్డి డైరెక్ట్గా కేసీఆర్ ఫోటో పెట్టుకున్నాడు. నాకు ఇష్టం ఉన్న ఫోటో పెట్టుకుంటా అంటే ఇష్టం లేదు రేవంత్ రెడ్డి అని చెప్పగానే చెప్పిండ్రు. ప్లస్ ఆ పటాన్చెరులో ఎంత పెద్ద గొడవలు అవుతున్నాయో మీకు తెలుసు కదా. ఈ పక్క ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు, ఆ పక్క ఆయన గూడెం మైపాలరెడ్డి. అయితే ఇదంతా కూడా పీసీసీ ప్రెసిడెంట్, ఆయనకి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు ఎంతవరకు అవగాహన ఉందో తెలియదు దాని పైన. ఎందుకంటే ఆయన కొంచెం కనెక్టివిటీ తక్కువనే ఉన్నాడు. రేవంత్ రెడ్డితో కనెక్టివిటీ లేదు. అసలు పై స్థాయిలో ఏం జరుగుతుందో మహేష్ కుమార్ గౌడ్ చెప్పేవాళ్ళు లేకుండా పోయినారు. మహేష్ కుమార్ గౌడ్ ఒక్కడే అయిపోయాడు. అసలు ఈ మధ్యకాలంలో గాంధీ భవన్లో ఎవరు మినిస్టర్స్ కూడా పోతలేరు. మీరు చూస్తున్నారా? మొన్నటిదాకా ఏదో ప్రజాపాలన దరఖాస్తు హడావిడి చేసారు ఒక నెల, తర్వాత వాళ్ళు కూడా బంద్ అయిపోయినారు. మహేష్ కుమార్ గౌడ్కు సీఎం అపాయింట్మెంట్ కూడా ఉంటుందో ఉండలేదో తెలియదు సరిగ్గా. ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియా అవి తిరుగుతున్నావు పోరగాలం పడిపడి. అయితే ఇవి ఇద్దరిని ఏం చేద్దాం అనే దాని దగ్గర మహేష్ కుమార్ గౌడ్ ఒక మాట అన్నాడు. మేము ఇలా ఇద్దరి విషయంలో ఏం చర్యలు తీసుకోవాలని మేము సమాలోచనలు చేస్తున్నామని అన్నాడు. ఏం చర్యలు తీసుకుంటారు వీళ్ళిద్దరి పైన? వీళ్ళిద్దరూ అసలు దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరిండు. సభ్యత్వం ఉందో లేదో నాకు తెలియదు, కానీ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ప్రస్తుతం ఉన్నాడు. గూడెం మైపాలరెడ్డి కాంగ్రెస్లో ఏరిండు. ఆయనకు సభ్యత్వం ఉందో లేదో తెలియదు. వీళ్ళు అసలు కాంగ్రెస్లో ఏరేది 10 మంది ఎమ్మెల్యేలు అని చెప్పేసి వీళ్ళే ఉల్టా చోరు మాట్లాడిండు ఒకప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేల మీద మేము చర్యలు తీసుకుంటాం, క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చా అనే యాంగిల్లో చర్చిస్తున్నాం అనేది ఒకటి చెప్తున్నారు. సరే, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం తర్వాత విషయం. కానీ ఇద్దరు ఎమ్మెల్యేలను కట్టడి చేయకపోతే మిగతా ఎమ్మెల్యేలు కూడా చెలరేగిపోయే అవకాశం ఉంది అనే ఒక ప్రమాదం ఉందన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి చేరింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అసలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఎందుకోసం మాట్లాడుతున్నారు అనే దానికన్నా ఇద్దరు ఎమ్మెల్యేలను నిలుపుదల వేయకపోతే, ఇప్పుడు మాట్లాడకుండా ఆపకపోతే ఇంకా మిగతా ఎమ్మెల్యేలు కూడా మెల్లగా, అది ఓన్లీ బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిన ఎమ్మెల్యేలు కాదు, మెల్లగా కాంగ్రెస్లో ఎమ్మెల్యేలో ఉన్న అసంతృప్తి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా మెల్లగా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇంకా హనీమూన్ పీరియడ్ అయిపోయింది గవర్నమెంట్కి. వాళ్ళంతా ఎమ్మెల్యేలే సంవత్సరం అయిపోయింది. అక్కడ లోకల్ జనాలకు కూడా ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాల్సిన టైం ఆసనం అయింది. ఇంకెన్ని రోజులు? ఇప్పటికన్నా మొన్ననే గెలిచినాం, అంతకుముందు మీద పాపాలు, వాళ్ళ పాపాలు, వీళ్ళ పాపాలని టైం చేసుకుంటూ వచ్చినాం. కానీ ఇప్పుడు వాళ్ళ పాపాలు వీళ్ళ పాపాలు చెప్పడానికి లేదు. మనం పాపం ఏదో లెక్కలు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇది ఇట్లే కంటిన్యూ అయితే ఇది అటు ఇటు పోయి మెల్లగా ఒరిజినల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పాకే అవకాశం ఉంటుంది. వాళ్ళు మెల్లగా వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న అసంతృప్తిని, లేకపోతే జనాలు ఏదైనా ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు పోవా నా చేతులు ఏముంది నాకు తెలియదు అని ఇట్లా ఒక కామెంట్ చేసిన అనుకో, అది చాలా దూరం పోతుంది. మొదలే 65 మంది ఎమ్మెల్యేలే కరెక్ట్గా వీళ్ళకి ఒరిజినల్ ఎమ్మెల్యేలు. ఒకరు సిపిఐ, మిగతా 10 మంది బీఆర్ఎస్కి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి అసలు వీళ్ళిద్దరి విషయంలో ఏదో ఒకటి చేయాలి. ఏం చేయొచ్చు? వీళ్ళిద్దరిని ఇప్పుడు కాదని పొమ్మని అంటే బీఆర్ఎస్ పోతారో పోరో, బీఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటారో తీసుకోరో తెలియదు. కానీ వీళ్ళిద్దరిని పొమ్మన్నా ప్రాబ్లమే. వీళ్ళిద్దరిని పోండి, మీరు అవసరం లేదు అన్నారు అనుకో, వీళ్ళిద్దరిని పొమ్మన్న వాళ్ళు మమ్మల్ని మాత్రం ఉంచుతారా, రేపు అన్నాడు మమ్మల్ని కూడా పంపించేస్తారని మిగతా 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. వీళ్ళిద్దరిని పిలిచి మాట్లాడదామంటేనేమో వీళ్ళిద్దరూ సీఎం రేవంత్ రెడ్డి పిలిచి మాట్లాడాలని పీసీసీ ప్రెసిడెంట్ అనుకుంటున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి ఏమో ఏమైనా మాట్లాడుకుని మనకెందుకు, అదంతా పీసీసీ ప్రెసిడెంట్ చేసుకుంటాడని ఆయన అనుకుంటున్నాడు. పీసీసీ ప్రెసిడెంట్కు రేవంత్ రెడ్డి మధ్య కొంచెం గ్యాప్ కనిపిస్తుంది. ఆ గ్యాప్లో వీళ్ళిద్దరు బచావ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కానీ వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయకపోతే చాలా దూరం పోతుంది అని ఒకటి ఉంది. నిజానికి దానం నాగేందర్కు కాంగ్రెస్లో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు, ఉత్తమ్ కుమార్ లాంటి వాళ్ళందరూ తెలుసు. కాకపోతే ఆయన ఎవరిని సంప్రదించకుండా రేవంత్ రెడ్డి నమ్ముకొని కాంగ్రెస్ జాయిన్ అయిపోయాడు. తర్వాత బట్టి విక్రమార్కకు ఆయన హైడ్రా కేసు పెట్టినప్పుడు మాట్లాడితేనే నాకు తెలియదని చెప్పిండు బట్టి విక్రమార్క. కాబట్టి దానం నాగేందర్ ఎవరిని సంప్రదించే అవకాశం లేదు. దానం నాగేందర్ ఏం చేస్తారో చెయ్యని, పోటుమొగరు కదా వీళ్ళు, ఏం చేస్తారో చెయ్యని దానం నాగేందర్ అనుకుంటున్నాడు. గూడెం మైపాలరెడ్డి కూడా నా ఇష్టం, నేను ఇప్పుడు కాంగ్రెస్లో అయినంత మాత్రాన నేను ఇట్లే మాట్లాడకుండా ఉండొద్దు, ఇట్లే మాట్లాడాలని నాకు రూల్స్ పెట్టొద్దు అనే రేంజ్లో ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో ఏం చేస్తారు? ఇద్దరు ఎమ్మెల్యేలను ఏదో ఒకటి చేయకపోతే ఈ వ్యవహారం దూరం పోతుంది. ఇది మొదటికే ప్రమాదం. ఎందుకంటే చిన్న పుండైనప్పుడే దానికి ఇద మందు పెట్టి కట్టుకట్టినామనుకో అయిపోతుంది. లేకపోతే అది షుగర్కి దారితీసి కాలు కొట్టేసి కాడిపోతుంది. వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లాంటి రాజకీయాలు. కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో ఏం చేయాలనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. బట్ ఏం చేయాలని కింద మీద పడతా ఉన్నారు. ఓ పక్క హైకమాండ్ ఏమో ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఏదో ఒకటి ఫైనల్ చేసుకోండి అని చెప్తున్నారు. ఎందుకంటే అది ఎటు తెలుస్తలేదు. వాళ్ళు ఇంకో 10 మంది, 15 మందో, 20 మందో మొత్తం టోటల్గా 26 మంది చేరితేనేమో ఇబ్బంది లేకుంటుండే. హైకమాండ్ కూడా
మిగతా ప్రతిపక్షాలకు లేకపోతే ఆడ ఉన్న వాళ్ళ దోస్తులకు ఇండియా టీంలో ఉన్న వాళ్ళకు లేకపోతే బీజేపీకి ఒక కౌంటర్ చేయాల్సి వస్తుండే. కౌంటర్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేల వల్లనే 10 మంది ఎమ్మెల్యేలు చేరి ఎటు కాకుండా వీళ్ళను అటు పోక ఇటు పోక నా గర్నా నా ఘాట్కా అన్నట్టు తయారైపోయి పైనంగా ఇట్లాంటి కామెంట్స్ చేయడం అనేది గవర్నమెంట్‌కు తీవ్రమైన నష్టం చేసే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు జనాల తరపున మాట్లాడక తప్పదు. కానీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడితేనేమో దానికి కొంచెం క్రెడిబిలిటీ ఉంటది. వాళ్ళు కాంగ్రెస్‌లో ఏరి మాట్లాడితే క్రెడిబిలిటీ ఉండదో ఉండదో తెలవదు గానీ కాంగ్రెస్ క్రెడిబిలిటీ పోతది. అందుకని వీళ్ళని కట్టడి చేయాలి. పిలిచి మాట్లాడితే కట్టడి అవుతారా? లేకపోతే ఇంకా రెచ్చిపోతారా పిలిచి మాట్లాడితే అనే దాని విషయంలో ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే వీళ్ళకి ఇచ్చిన డిమాండ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ డిమాండ్స్ ఉన్న విషయంలో వీళ్ళని పిలిచి మాట్లాడితే వాళ్ళు డిమాండ్స్ నెరవేరుస్తంటారు. కాబట్టి ఇప్పుడు ఏమంటారు కదా! ఇడవమంటే పిల్లికి కోపం, కరవమంటే ఎలుకకు కోపం అన్నట్టు. పాము, కప్ప స్టోరీ కదా! ఇడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం అన్నట్టు. ఈ ఎమ్మెల్యేలు ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితిలో పిలిస్తే డిమాండ్లు అడుగుతారు. వదిలేస్తే గట్టిగా మాట్లాడతారు. ఏం చేయాలో కూడా అర్థం కాని సిట్యుయేషన్‌లో ప్రస్తుతం ఉన్నది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తారా అని ఒక ఆసక్తి అయితే కనిపిస్తుంది. చూద్దాం ఏం చేస్తారో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.